కనీసం గోళీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ 1400 కోట్లు దాటిపోయింది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో 10 లక్షలకు పెంచిన డాంబికాలు కొట్టుడు కాదు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు, గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 7,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. 3,000 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయబట్టి, ఆసుపత్రులకు తాళాలు వేయబట్టి, మేము పేషెంట్లను చూడం, రేవంత్ రెడ్డి మాకు 2 ఏళ్లకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూలకబడే పరిస్థితి వచ్చింది, మూతపడే పరిస్థితి వచ్చింది. పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది.